భగవద్గీత గీతామకరందం 1వ అధ్యాయం 23వ శ్లోకం. యోత్సామాననవేపేక్ష హం యవీతేత్ర సమాగత ధార్తారాష్ట్రస్య దుర్భేరుఢ్యే ప్రియచికర్షణ. దుష్టబుద్ధిలో గల దుర్యోధనులకు యుద్ధమున ప్రియమున గోర్పణించి ఇతట చేర్పి ఉన్నట్టు ఈ యోధులను నేను చూచెదను. దుర్భేదము దుర్యోధనులకు పాండవులకు ఇదివరకే అపచారం చేశాను. తుదకు న్యాయము వారికి దక్కవలసిన రాజ్యమును కూడా లాక్కొని నానాహింసలు పెట్టదొచ్చును. దీన్ని బట్టి దుర్యోధనుడు మున్ముందు కలగబో నాశనమునకు ప్రారంభమునే దుర్బుద్ధి అను పదమును సూచింపబడి మన ఊహించవచ్చును. మరియు ఎవరి బుద్ధి శుద్ధత్వము లేక అవగుణములతోటి కూడి ఉండునో అట్టివారి జీవిత రంగమును దుర్యోధను అపశ్రేయస్సు, అపజయము, వినాశనము తప్పక పొందగలరు. కావున సద్బుద్ధితో ఆశ్రయించి దుర్బుద్ధి ఆగురు. దుష్టశీలుడు దుర్యోధనుడు ప్రియము చేయు తలంచిన వారందరినీ యుద్ధమును బాసిరి. ఏవో ముక్త వృషికేశో గుడాకేశన భారత సేనాయోరుభయోర్మధ్యే స్థాపయితే రథోత్తమం భీష్మద్రోణ ప్రకోత సర్వేషాం చమహీక్షితాం ఉవాచ పార్థాపశ్యత్ నమస్వేతం కూరినత. సంజయుడిట్లు బరికెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు చెప్పగా అనంతటా శ్రీకృష్ణుడు ఉత్తములకు ఆ రథమును 2 సేనల మధ్య భీష్మ ద్రోణులకు ఎల్ల రాజులకును ఎదుట నిలిచి అర్జున, ఈ చేరి ఉన్న కౌరవ పాండవులను చూడుము. నిద్రని జయించినవాడు, తపోగణమును నిర్జించినవాడు అతి జాగరూకుడని అర్థము. ఆధ్యాత్మిక బోధము, శ్రవణము, ఏకాగ్రత, ప్రమాదరాహిత్యము అత్యవసరములు. అట్టి లక్షణములు గల గీతా పరమాత్మను అర్జును అందు కలవని కూడా కేశ పదమును నిరూపించుతున్నది. తత్రాపార్థ పితామహం ఆచార్యమాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రన్ స్తంభవీస్తదః. తదుపరి అర్జునుడు అచ్చట 2 సేవల యందు నిలిచి ఉన్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుషులను, స్నేహితులను, మామలను, హితులను అందరినీ చూచెను.